2027 పుష్కరాలు. కుర్చీలున్నాయి, కానీ బాధ్యత ఎవరికి? పుష్కరాలంటే ఒక్క దేవాలయం కాదు, అది కనీసం 10 శాఖల సమన్వయ పరీక్ష. కానీ గత అనుభవం చెబుతున్న నిజం ఏంటంటే అధికారుల పేర్లుంటాయి, బాధ్యతలు మాత్రం మాయమవుతాయి. ప్రమాదం జరిగితే ఫైళ్లు ఒకరి టేబుల్ నుంచి ఇంకొకరి టేబుల్కి తిరుగుతాయి. చివరికి బాధ్యత తీసుకునే వ్యక్తి మాత్రం ఎవ్వరు ఉండరు. ఈసారి అదే జరగకుండా ఉండాలంటే ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేయలేదు అన్నది ఇప్పుడే బయటపడాలి. కీలక శాఖలు మరియు వారి స్పష్టమైన బాధ్యతలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం బాధ్యత మొత్తం, పుష్కరాల సమన్వయం శాఖల మధ్య సమయపాలన, భద్రత, సౌకర్యాలపై తుది బాధ్యత ప్రశ్న. ప్రతి శాఖకు రాసిచ్చిన బాధ్యతల ఉత్తర్వులున్నాయా? డెడ్లైన్ మిస్ అయితే చర్యల నోటుందా? పోలీస్ శాఖ బాధ్యత జనసంచారం నియంత్రణ, తొక్కిసలాట నివారణ, ట్రాఫిక్ ప్లాన్ అమల్లోపం. చివరి వారం బందోబస్తు పేపర్ మీద ఎస్ఓపీలు, ఫీల్డ్లో అమలు శూన్యం. ఇరిగేషన్/ఆర్ మరియు బి శాఖ బాధ్యత ఘాట్ల నిర్మాణం, విస్తరణ, భద్రతా గోడలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు లోపం. టెండర్ ఆలస్యం. పుష్కరాల ముందు పూర్తవుతుంది అనే అస్పష్ట నోట్లు. మున్సిపల్ కార్పొరేషన్/పంచాయతీలు బాధ్యత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, శానిటేషన్ లోపం. ప్యాచ్ వర్క్లతో పూర్తి చేశామని సర్టిఫికేట్లు, వర్షం పడితే మళ్లీ గుంతలే. ఆరోగ్య శాఖ బాధ్యత మెడికల్ క్యాంపులు, ఎమర్జెన్సీ స్పందన లోపం. పుష్కరాల రోజు టెంట్లు ముందస్తు, సిబ్బంది శిక్షణ లేదు. ఫైళ్లలో కనిపించే ప్రమాదకర లోపాలు. అంతర్శాఖ సమావేశం జరిగింది, కానీ మినిట్స్ లేవు. అనుమతులు ప్రక్రియలో ఉన్నాయి, కానీ తేదీలు లేవు. ఫండ్స్ రిక్వెస్ట్ పంపాం, కానీ ఫాలోఅప్ లేదు. పని 80% పూర్తయింది, కానీ సైట్లో 30% కూడా లేదు. బాధ్యత సంయుక్తంగా అంటే చివరికి ఎవరికీ కాదు. అత్యంత ప్రమాదకరమైన మాటలు, ఈ పుష్కరాల్లో వినిపించకూడని మాటలు ఇవే. మా శాఖది కాదు, పైన చెప్పాలి, అవసరమైతే చూస్తాం, అనుకోని ఘటన. ఈ మాటలు వినిపిస్తే ప్రమాదం దగ్గరలోనే ఉంది అని అర్థం. ప్రజల తరఫున తుది డిమాండ్, ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యత పత్రం, ఒక ఘాట్, ఒక అధికారి పబ్లిక్గా టైమ్లైన్ మరియు ప్రోగ్రెస్. ప్రమాదం జరిగితే ముందే బాధ్యత తీసుకునే ప్రకటన. చివరి నిజం, పుష్కరాల్లో గోదావరి ప్రవహిస్తుంది, కానీ పాలన ప్రవహించకపోతే ప్రాణాలే కొట్టుకుపోతాయి. ఈసారి దేవుడి పేరు మీద ఫైళ్ల తప్పిదాలు దాచిపెట్టే అవకాశం లేదు. గోదావరి పుష్కరాలకు స్వచ్ఛంద సేవ ముసుగులో భారీ దోపిడీకి భారీగా ప్రణాళికలు. వివరాలు త్వరలో. ఒకవేళ ఎవరైనా మాకు సేవే ముఖ్యమనేవాళ్లుంటే మాకు మీ స్పందన తెలియజేయండి. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.